మనందరం కూడా దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు, ఇది ఖచ్చితంగా సంఘానికి తెలియాలి. చాలా నేర్చుకునటానికి ప్రయత్నం చేస్తున్న మనం కూడా అసలు దేవుని ప్రేమ ఎంత, మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రేమలని మన క్యాలిక్యులేషన్ చేయగలం, కానీ దేవుని యొక్క ప్రేమని మన క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నాం. ఇది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి, లేఖన భాగాల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్య భాగము. మన ఎడల, జాగ్రత్తగా గమనించండి, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను, అమ్మా మన ఎడల, నా ఎడల అని చెప్పలేదు, మనందరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను, దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై, మనము ఎరగాలి. సంఘం ఏమి తెలుసుకోవాలో తెలుసా? మన ఎడల దేవునికున్న ప్రేమ ఎంతో సంఘము ఎరగాలి. మిగిలిన వాటి అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, అసలు మనందరి పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో మనము ఎరగాలి. ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము, దానిని నమ్ముకోవాలి. జాగ్రత్తగా మాట గమనించండి, మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఎరిగి మనం ఆ ప్రేమను నమ్ముకోవాలి అని చెప్తున్నాడు. మన నమ్మకము డబ్బు, మన నమ్మకం మనకి ఏ లోటు లేకుండా జీవితకాలం సుఖంగా ఉండాలి అంటే మనం నమ్ముకునేది డబ్బుని లేదా మనకున్న ఆరోగ్యాన్ని. మనం ఏ కొదువు లేకుండా ఈ భూమి మీద మనము మన తర్వాత పిల్లలు కూడా సౌఖ్యంగా ఉండాలి అంటే మనం నమ్ముకునేది ఏమిటి అంటే మనకున్న ఉద్యోగమో, మనకున్న వ్యాపారమో, మనకున్న ఆస్తిపాస్తులని మనం నమ్ముకుంటాం. ఇక్కడ క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము నమ్ముకొనవలసినది ఎవరిని అని మనం అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని ప్రేమ ఎరగాలి. మనందరి పట్ల దేవుని ప్రేమ ఎంత ఉందో ఎరిగితే ఆ ప్రేమను నమ్ముకోనివ్వు. ఆ ప్రేమ మనకి ప్రతి అక్కర అవసరత ఆ ప్రేమ తీరుస్తుంది. ఈరోజు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను నమ్ముకుంటారు. వారు చంటి పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను నమ్ముకుంటారు. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే వారి యొక్క ప్రతి అక్కర అవసరత తీరుస్తుంది. నేను ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నా కొరకు ఇది సిద్ధపరుస్తుంది. ఎందుకు అంటే తల్లి ప్రేమ ఏంటో బిడ్డకి తెలుసు. బిడ్డ ఏం కంగారు పడడు. బిడ్డ ఏమి నమ్ముకుంటాడు అంటే తల్లి ప్రేమనే నమ్ముకుంటాడు, తల్లిదండ్రుల ప్రేమ నమ్ముకుంటాడు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరగాలి. ఎంత ప్రేమ ఉంది మన మీద? నువ్వు ఆలోచన చేసావు ఎప్పుడైనా? మన మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంది? నీకు ఆ ప్రేమ ఎరిగితే నువ్వు ఆ ప్రేమ నమ్ముకుంటావు. ప్రేమను ఎరగని వారు ప్రేమ నమ్ముకోవటం లేదు. మనము డబ్బునో మరొకదాన్నో మనం నమ్ముకుంటూ ఉంటాం. మనం నమ్ముకోవలసింది ఏంటో ఈరోజు క్రైస్తవుడికి అర్థం కావాలి. మనం దేన్ని నమ్ముకుంటున్నాం? ఇక్కడ చూస్తే దేన్ని నమ్ముకోమని చెప్తున్నాడు? ప్రేమను నమ్ముకోండి, ప్రేమను నమ్ముకోండి. ఆ దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే అన్ని పరిస్థితుల్లో నిన్ను కనికరిస్తుంది. నువ్వు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటే నీ బాధలో, నీ వ్యాధిలో, నీ ఇబ్బందుల్లో, నీ కరువులో ప్రతి సమయంలో కూడా దేవుడు ప్రేమ స్పందిస్తుంది అని. ఒక తల్లి శారీరకంగా ఉన్న ఒక తండ్రులే పిల్లల యొక్క బాధల్లో వారు స్పందిస్తుంది కదా వాళ్ళ ప్రేమ. దేవుని ప్రేమ నువ్వు ఎరిగితే దేవుడి ప్రేమ ప్రతి పరిస్థితిలో కూడా స్పందించింది. అందుకే దేవుని యొక్క ప్రేమని ఏం చేయాలంట? మనం నమ్ముకోవాలి.
ఈరోజు ఎందుకు నమ్ముకోలేకపోతున్నావు దేవుని ప్రేమని అంటే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం కాలేదు. దేవుడి ప్రేమ అర్థమైతే ఖచ్చితంగా నమ్ముకుంటావు. ఈరోజు దేవుడు చెప్పేది ఏమిటి అంటే, మనం డబ్బుని లోకంలో కొన్ని నమ్ముకుంటున్నాం కదా. ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని చెప్పాడు. నీవు దేవుని కానీ ప్రేమను ఎరిగి ఆ ప్రేమను నమ్ముకుంటే మనని ఆస్తికర్తలుగా కూడా చేస్తాడు. ఈరోజు నువ్వు ఆస్తి అమ్మటి వెళ్ళిపోతున్నావు, ఐశ్వర్యం అమ్మటి వెళ్ళిపోతున్నావు, లోకంలో ఉన్న రకరకాల శరీర సంబంధమైన అవసరతల వైపు నువ్వు వెళ్ళిపోతున్నావే. కానీ నువ్వు దేవుని ప్రేమను కానీ నమ్ముకుంటే మనం దేవుని ప్రేమించగలం. ముందు ఆయన ప్రేమ ఎంతో తెలిస్తే కదా, ముందు ఆయన ప్రేమ మనకి తెలిస్తే మనం ఆయన్ని ప్రేమిస్తాం. అందుకే నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అని చెప్పాడు. వారి నిధులను నేను నింపుతాను. ఆయన అంటున్నాడు, నువ్వు ప్రేమని ఎంత తెలుసుకుంటావో, దేవుడి ప్రేమని, ఆ ప్రేమని ఎంత నమ్ముకుంటావో ఆ ప్రేమ నిన్ను ఆస్తికర్తలుగా చేస్తుంది. కానీ ఈరోజు మనిషికి అర్థం కాక ఆస్తి వైపు వెళ్ళిపోతున్నాడే కానీ దేవుని యొక్క ప్రేమ వైపు రావట్లేదు. ఈరోజు మీరు ఆలోచించండి, మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని మనం సేవిస్తున్నాం కదా. ఈరోజు దేవుని యొక్క ప్రేమ గురించి మనకి ఎంత తెలుసు? ప్రేమ గురించి తెలుసా లేదా? దేవుడి యొక్క ప్రేమ, ప్రేమిస్తున్నాడు మనల్ని, తెలుసా లేదా? దేవుడి ప్రేమ తెలుసు. అయితే నీకు తండ్రి యొక్క ప్రేమ కావాలా, తండ్రి యొక్క ఆస్తి కావాలా? నీకు నిజం చెప్పాలి, నిజంగా నీకు తండ్రి ప్రేమ కావాలా, తండ్రి ఆస్తి కావాలి? ఏది కావాలంటే అది ఇస్తాడు ఆయన. నీకు ఆస్తి కావాలంటే ఆస్తి ఇస్తాడు, నీకు ప్రేమ కావాలంటే ప్రేమను పంచుతాడు. ఈరోజు సంఘాన్ని దేవుడు అడిగేది ఏమిటి అంటే, నీకు తండ్రి యొక్క ప్రేమ కావాలా, తండ్రి యొక్క ఆస్తి కావాలా? మీరు హృదయాల్లో మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కూడా తండ్రి యొక్క ఆస్తి వైపే చూస్తూ ఉన్నాడు, కానీ తండ్రి ప్రేమను కోరుకునే వ్యక్తులు లేరు. మన తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చి, అందుకే ఒక సందర్భంలో యేసు ప్రభుని వెతుక్కుంటూ జన సమూహము సముద్ర తీరానికి వెళ్ళారు. యేసు ప్రభుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటున్నారు. వీరు వెతుక్కుంటూ వారికి చాలా ప్రదేశాలు వెతికినప్పుడు యేసు ప్రభు వారు కంటపడలేదు, వారికి కనిపించలేదు. అయితే చివరికి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభును చూసిన తర్వాత వీళ్ళు, అమ్మయ్య యేసు ప్రభు మాకు దొరికాడు అని ఆనందపడ్డారు. మంచి ప్రయత్నమా కాదా? అయితే యేసు ప్రభు ఏమంటాడో తెలుసా వారి గురించి? మీరు సూచనలు చూచుట వలన కాదు గాని, సూచనలు చూచుట వలన నా శక్తిని చూసి, నా ప్రేమను చూసి, నువ్వు దాని వారి గురించి నన్ను వెంబడించట్లేదు. మీరు దేని గురించి వచ్చారు? మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెదుకుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు మనతో చెప్తున్నాడు, నీవు నా ప్రేమను చూసి నువ్వు నా దగ్గరికి రావటం లేదు. నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా నిన్ను, ఆ ప్రేమను వెతుక్కుంటూ ఆ ప్రేమ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవటం లేదు. నువ్వు దేనికి వస్తున్నావు అంటే, రొట్టెలు భుజించి నీ పొట్టని నింపుకొనటానికి, తృప్తిపడటానికి వస్తున్నావు నువ్వు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడి సన్నిధికి వచ్చి ఇప్పటికీ శరీర సంబంధమైన వాటి కొరకు మనం కన్నీరు కార్చి ప్రభు దగ్గర బతిమలాడుతున్నాం. కానీ దేవుని యొక్క ప్రేమని మనం ఎరగలేని వారిగా ఉన్నాం కాబట్టి వీటి గురించి వెతుకుతున్నాం. ఆయన్నే మనం ఎరిగితే, ఆ ప్రేమనే మనం నమ్ముకుంటే మనందరం కూడా ఐశ్వర్యవంతులం అవుతాం. కానీ ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాం అనుకోండి, దేవుని యొక్క ప్రేమ మనకు దొరకదండి. దేవుడి ప్రేమ మనకు దొరకదు. ఏది గొప్పదో ఒకసారి నువ్వు ఆలోచించాయి. దేవుని ప్రేమ గొప్పదో, దేవుని యొక్క ఆస్తి గొప్పదో ఒకసారి నువ్వు ఆలోచించాయి. నువ్వేం కోరుకుంటున్నావు? ఈరోజు యేసు ప్రభువే చెప్తున్నాడు, నీవు కోరుకుంటుంది నన్ను కాదు,
నా కొరకు మీరు రాలేదు, ఇక్కడికి ఎత్తుక్కుంటూ నా యొద్దకు నా కొరకు మీరు రాలేదు. ఇదిగో రొట్టెలు భుజించి తృప్తి పొందారు కదా, ఇంకా రొట్టెలు శరీర సంబంధమైన నేనేదైనా ఇస్తానేమోనని నా దీవెన ఆశీర్వాదాల కొరకు నా దగ్గరికి వస్తున్నారే కానీ నా కొరకు మీరు రావట్లేదు అని యేసు ప్రభు చాలా ఖండితంగా విషయాన్ని చెప్పారు. ఒకసారి మనం ఆలోచించే, ఇన్ని దినాలు దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకున్నా, ఇన్ని దినాలు దేవుడి సన్నిధికి వస్తున్నా, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. గత పునరుద్ధాన దినం అంతా కూడా ఈ ప్రేమ గురించే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఎంత మాట్లాడుకున్నా ఈ ప్రేమ గురించి ఇంకా బైబిల్ గ్రంథం అనేకమైన విషయాలు తెలియజేస్తూనే ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన రూపమే ప్రేమ, ఆయన మాటల ప్రతి మాటలో ప్రేమ ఉంది. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి లేఖనాలు పరిశీలిస్తుండగా దానిలో కనిపించేది దేవుడి ప్రేమే. ఈరోజు మనం చూడండి ఏం ఆలోచిస్తున్నాం, ఒకసారి ఆలోచించేయండి. ఆయన చెప్తున్నాడు మన ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉంది. ఒకసారి నువ్వు ఆలోచించే, నా ఎడల ప్రేమ ఉందా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన? ఎంతగా ప్రేమిస్తున్నాడు నన్ను? అది ఎరిగితే నీవు దాన్ని నువ్వు నమ్ముకో, నువ్వు ప్రేమను నమ్ముకో. ఆయన ఇచ్చే వీటిని కాదు, భూ సంబంధమైన వీటిని కాదు, నువ్వు దాన్ని నమ్ముకో. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ప్రతి అక్కరని మహిమలో తీరుస్తాడు ఆయన. నీకు వ్యాధిలో ఉన్నా, నీ బాధలో ఉన్నా దేవుని ప్రేమే కదా మన దగ్గరికి వచ్చి పలకరించేది. ఈరోజు మనుషులు ప్రేమే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుంది, ఒక వ్యక్తికి సహాయం చేసే విధంగా మనుషులు ప్రేమే చేస్తుంది. ఆ దేవుని ప్రేమ ఇంకెంత గొప్పదండి. నీ ఆపదలో, నీ ఆపత్కాలంలో, నీ బలహీనతలో, నీ భయాల్లో, నీ ఒంటరితనంలో ఆ ప్రేమ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఆ ప్రేమ నన్ను హత్తుకుంటుంది. కానీ ఈరోజు మనిషి నాకు ఆస్తి కావాలి కానీ నీ ప్రేమ అక్కరలేదు అని అనేక మంది ఈరోజు దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోతున్నారు. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి చిన్నది ఇవ్వగానే, రొట్టె మొక్క దొరకగానే అది తీసుకొని వెళ్ళిపోతున్నామే కానీ ఆ రొట్టెని ఇచ్చిన ఆయన కావాలి నాకు. ఆయన కోరుకుంటే నీ జీవితకాలం అంతా కూడా కరువు లేకుండా సమృద్ధిలో నడిపిస్తాడు ఆయన. ఈరోజు రొట్టె మొక్క దొరకగానే మనం తిరిగి దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. చిన్నది దొరకగానే దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళిపోతున్నామే కానీ దేవుడే మనకు ఆధారం అనే విషయాన్ని మర్చిపోతున్నాం మనం. అందుకే సంఘానికి ఈ విషయం అర్థం కావాలి అని సంఘం కూడా ఏదో దొరకగానే వెళ్ళిపోతున్నాడు. అయ్యా నాకేమీ లేదు, నాకు ఆధారం లేదయ్యా, తినటానికి లేదు, ఉండటానికి గూడు లేదు, ఒక్కసారి నన్ను కనికరించు అని నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు దేవుని ప్రేమ నిన్ను పలకరించింది. నీలో నాలో మంచితనం ఉండి పలకరించలేదు. నీవు నేను మంచివాడు అని దేవుడి ప్రేమ మనకి సహాయం చేయలేదు. దేవుని యొక్క మహాప్రేమ మనము ప్రేమిస్తున్నామని కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏముందని మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన? చెప్పండి, ఏముందని మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు? మన అందమా, మన బలమా, మన ఆరోగ్యమా, మన ఆస్తి? దేని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? అక్కడ చెప్తున్నాడు మీరు ఆయనని ప్రేమించలేదు కానీ ఆయనే మిమ్ములని. ఎందుకండి? ఆ పరలోకములో ఉన్న ఆ ప్రభు నిన్నెందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయనలో ఆ ప్రేమ ఉంది కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకి మన ఎడల ప్రేమ ఉంది కనుక ప్రేమిస్తున్నాడు అంతే. మనలో ఏదో ఉందని కాదు, ఆయనలో ప్రేమ ఉంది అందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత గొప్పదండి దేవుని ప్రేమ. అందుకే ఆ ప్రేమను వెతకండి, ఆ ప్రేమను తెలుసుకోండి. ఆ ప్రేమని నువ్వేం చేయాలి? నమ్ముకో. నువ్వు ప్రేమను నమ్ముకో. ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వచ్చి నేను పలకరించి బాగు చేసేది ప్రేమ. ఏ సమయంలో ఒంటరిగా ఉండి చెయ్యెత్తి ప్రభు అంటే చెయ్యి పట్టుకొని లేవనెత్తేది దేవుని యొక్క ప్రేమ. ఈరోజు లోకంలో అనేక మంది ఈరోజు ఆ ప్రేమ రుచి అందరం చూసాం, కానీ ఆ ప్రేమే కావాలి, ఆయనే కావాలి అనుకునే వ్యక్తుల కన్నా ఆయన ఇచ్చే వాటి కొరకు ప్రభు యొద్దకు వస్తున్నారు. ఆయన ఇవ్వగానే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ప్రభుకు దూరం అయిపోతున్నారు తెలుసా? ఉద్యోగం రానంతకాలం ఉద్యోగం అని అనుకుంటాం, ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాక్యం చదవడానికి సమయం లేదు, దేవుని స్వార్థకు రావడానికి సమయం లేదు. ఈరోజు మనకి ఇచ్చినది ఏమవుతుందో తెలుసా? దేవుని యొద్దకు రాకుండా అడ్డుపడుతుంది. అది
అందుకే భక్తుడు అంటాడు, తగు మాత్రం ఆహారం చాలయ్యా, నాకు ఎక్కువే వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎందుకు అంటే నీ ప్రేమలో నుంచి నీ దూరం అయిపోతాను. వాళ్ళకి అర్థమైంది దేవుని ప్రేమ, ఈ ప్రేమే నాకు కావాలి అని ఉద్దేశంతో ఆయన అంటాడు, ఎక్కువ ఇచ్చావా, నీవెవరివి, నీ నామాన్ని నీ సన్నిధిని నేను తిరస్కరించి నిర్లక్ష్యం చేసి నీకన్నా నా లోకంలో ఉన్నవే ఇంపార్టెంట్ అనుకొని నిన్ను త్రోసివేస్తాను ప్రభువా, వద్దు, ఎక్కువే వద్దు. నిజంగా మనం అలా అడగగలమండి? అయ్యా చాలు 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 అనగలమా? ఒకవేళ నీకు ఆహార పదార్థాలు పెడతాంటే చాలు చాలు అంటావేమో, దీనికైతే చాలు చాలు అంటావు, దానికైతే ఇక చాలు అనేది లేదు కదా ఇంకా, అవునా? ఇంక చాలు అనేది లేదు. మనం గ్రహించండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమను మనం గుర్తుపట్టగలిగితే సమస్తాన్ని మనం ఆయన ద్వారా మనం పొందుకోవచ్చు. అందుకే సంఘం గురించి దేవుడు ఒక ఉపమాన రీతిలో ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. తండ్రి పిల్లల మధ్య పిల్లల మనసు ఎలా ఉందో ఈ పిల్లలు మనల్ని పోల్చాడు, తండ్రిగా ఆయన పోల్చుకొని ఒక ఉపమాన రీతిలో సంఘానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆయన. చాలా మార్లు ఈ విషయాన్ని మనం చదివాం. తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు అని రాయబడి ఉంది. ఈ కుమారుడు తండ్రితో చాలా దినాలు కలిసి నడిచాడు. ఈలోపు తండ్రి బాగానే సమకూర్చుకున్నాడేమో, తండ్రి మీద కన్నా తండ్రి సంపాదించిన ఆస్తి మీద ఈ కుమారుడికి ప్రేమ ఉంది కనుక ఒకరోజు తన తండ్రిని అడిగాడయ్యా, నాదేదో నాకు రావాల్సింది ఏంటో, నా వాటా నాకు ఇచ్చేయి. ఈయన వాట ఏంటో, తండ్రి కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు వీడు వచ్చేయమంటాడు, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి. ఒరే అది నీదా, అది నాది, నేను నీకెందుకు ఇస్తాను అల్లా తండ్రి. సరే పోన్లేని ప్రేమ కదా, సరే తీసుకోరా, తీసుకో. ప్రేమతో అడగగానే కుమారుడికి ఆస్తిని పంచి ఇచ్చేశాడు. ఇవ్వగానే కుమారుడు అన్నీ సమకూర్చుకొని తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు సంఘానికి విషయం అర్థం కావాలి అని ఆ కుమారుడికి తండ్రి ప్రేమ అర్థం కాక ప్రేమను విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి వేదన బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్ని మార్లు దేవుడు దుఃఖపడతాడో, ఎన్ని మార్లు దేవుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు అంటే బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలందరి గురించి నిత్యము దేవుడు కన్నీరు కారుస్తూ బతిమలాడుకుంటూనే ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ కుమారుడు కూడా వెళ్ళిపోయాడంట. తండ్రి బాధ ఉంది, లోపల దుఃఖం ఉంది తండ్రికి, వేదన ఉంది తండ్రికి, కుమారుడు వెళ్ళిపోయాడు అని. కానీ కుమారుడైతే తండ్రిని మర్చిపోయాడు, కానీ తండ్రి కుమారుణ్ణి మర్చిపోలేదు. నా కుమారుడు ఎక్కడున్నాడో, నా కుమారుడు తిరిగి రావాలి. విలువైన ఈ ప్రేమని విడిచి విలువలేని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు మన నమ్మకం ఏంటో తెలుసా? మన ఆస్తి దేవుడికి దూరం చేసే ఇవేనండి. మీరు గమనించండి, ఇంత ఉన్నతమైన దేవుని యొక్క ఉపదేశంలో ఎదుగుతున్న మనం ఈ దేవుని యొక్క ప్రేమలో నుంచి ఈజీగా బయటికి వెళ్ళిపోతున్నాం. అపవాది చేసే పని అదే. దేవుని యొక్క ప్రేమని మేము నోచుకోలేకపోయాం. దేవుడి ప్రేమలో నుంచి దేవుడు మమ్మల్ని నెట్టివేశాడు. మీరు ఎలా ప్రేమను పొందుకుంటారు అని ఈరోజు దేవుని ప్రేమను పొందుకోకుండా వాడు మనకి అనేకమైన ఎరేస్తూ ఉన్నాడు. బిస్కెట్లు వేస్తున్నాడు మనకి, చిన్న చిన్న బిస్కెట్లు మనకు పడేస్తూ మన దేవుని యొక్క ప్రేమ నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు. ఏ రోజైనా అయ్యో విలువైన దేవుడి ప్రేమ నుంచి దూరం అయిపోతున్నామే అనే ఏమన్నా ఆలోచన ఉందా మనకి? విలువైన దేవుడి ప్రేమలో నుంచి చిన్న బిస్కెట్లు వేసి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాడు అపవాది. తాత్కాలికమైన కొద్ది దినాలు మనం ఈ భూమి మీద జీవిస్తామని దేవుడి వాక్యం తెలిసినా కూడా ఆ బిస్కెట్లకి కక్కుర్తుపడి దేవుడి యొక్క ప్రేమలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ తండ్రి అయితే చూస్తున్నాడు, ఆ కుమారుడు వస్తాడు, తప్పనిక రావాలని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయిన వాడు దేనిని నమ్ముకోమని
ఏ వాక్యం చెప్తుందో, దేన్ని నమ్ముకున్నాడో తెలుసా? ప్రేమను నమ్ముకో అని చెప్పాడు. దేవుని ప్రేమను నమ్ముకో అని చెప్తుంటే దేవుడి ప్రేమను నమ్ముకోకుండా డబ్బును నమ్ముకున్నాడు. డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. జీవితాన్ని పతనం చేసింది. దుర్వ్యాపారం చేశాడు. ఏదేదో చెయ్యాలి అనుకున్నాడు. నా కాళ్ళ మీద నిలబడతాను అనుకున్నాడు. నాకు తండ్రితో అవసరం లేదనుకున్నాడు. ప్రేమ నాకు అవసరం లేదనుకున్నాడు. డబ్బు ద్వారా నా ప్రేమను సంపాదించుకోవచ్చు. డబ్బు ద్వారా స్నేహితులు సంపాదించుకోవచ్చు. డబ్బు ద్వారా లగ్జరీ లైఫ్ అంటారు కదా, పైసామే పరమాత్మ అంటే పైసల ద్వారా దేవుని కూడా కిందకి, అంతేనా? పైసామే పరమాత్మ అంటే ఏంటి? అంతేనా? చూసారా? అదే దృష్టి. ఆ డబ్బు ద్వారా మాకు అది ఉంటే చాలు అనుకొని వెళ్ళిపోయిన ఆ బిడ్డ యొక్క జీవితము భయంకరంగా మిగిలిపోయిందని. ఈరోజు దేవుడు చెప్తున్న వాక్య సత్యము సత్యం ఇది. ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైన దినములు, ఈ మోసకరమైన దినములు. వాక్య సత్యాన్ని మనం ఎరగాలి. ఎందుకు? మనం అర్థమయ్యే ఉపమానంగా చెప్పాడు కదా. కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు భయంకరమైన కరువులోకి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా నీ డబ్బు ఒకరోజు నిన్ను కాపాడుతుందా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, దుర్దినాలు రాబోతూ ఉన్నాయి, భయంకరమైన శోధన దినాలు రాబోతూ ఉన్నాయి. దీన్ని దేవుడి ప్రేమలో ఉన్నవారు మాత్రమే తప్పించుకుంటారు, మిగిలిన వారు ఎవరూ తప్పించుకోరని క్లియర్గా దేవుడి వాక్యం చెప్తుంది. వారు మాత్రమే తప్పించుకుంటారు, మిగిలిన వాళ్ళు తప్పించుకోరు. వారు మాత్రమే తప్పించుకుంటారు. కానీ ఈరోజు అది కాపాడిద్ది అని వెళ్ళిపోయాడు. మొత్తం జీవితం అంతా పోయింది. చివరికి డబ్బు ద్వారా కొనుక్కున్న స్నేహితులు, డబ్బు ద్వారా ఇంకేమీ అనుభవించాలనుకున్నాడో చివరికి ఏది అనుభవించలేక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి చిన్నతనం నుంచి ఎలా ప్రేమించాడు అని. ఈరోజు నీకు నాకు కూడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మన చేతులు కాలిపోయిన తర్వాత. రేపు భయంకరమైన శోధన దినాలు వస్తాయి కదా. ఆ రోజు నీ ఆస్తి అక్కడికి రాదు. నీ ఆస్తి నీ అక్కడికి రాదు. నువ్వు దేని బట్టి భ్రమపడుతున్నావో అదేది నీకు సహాయం చెయ్యలేదు. కోవిడ్లో ఏమైనా సహాయం చేసిందా? కోవిడ్ వచ్చినప్పుడు ఏంటి నీకేం సహాయం చేసింది అనుకున్నావు? అది ట్రయల్ వర్షన్ మాత్రమే. ముందు దినాల్లో భయంకరమైన ఉన్నాయని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆల్రెడీ యుద్ధ వాతావరణం మనకు కనిపిస్తూ ఉండగానే నువ్వు మెలకుగా ఉండు. యుద్ధంలో ఆస్తులు ఉన్నాయి, అక్కడ బిల్డింగులు ఉన్నాయి. ఏం పట్టుకొని వస్తాడు ఇక్కడికి తిరిగి? ఏం తీసుకుని వెళ్తారు ఆ ప్రదేశంలో నుండి? చివరికి మన జీవితాలు కూడా అంతే. ఇవి తాత్కాలికమైనవి. నువ్వు నమ్ముకొనవలసింది దేవుని యొక్క ప్రేమను నమ్ముకో. లోకంలో నువ్వు దేన్ని నమ్ముకోవద్దు. ఆయన ఐశ్వర్యవంతుడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నేను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ విధంగా కొదువురానివ్వడు. అందుకే భక్తుడు అన్నాడు, ఎక్కువ ఇస్తే నేను నిన్ను దూషిస్తానయ్యా, అలా అని ఏమి లేని వాడిగా చేస్తే నేను దొంగతనం చేసి వాళ్ళ దగ్గర చేతులు చాపుతానేమోనయ్యా, ఇది వస్తే నీ నామం అవమానం కదా. ఈ రెండు వద్దు. నాకెంత ఆహారమో, నాకు ఎన్ని బట్టలో అంతే, ఎక్కువ అసలు వద్దు నాకు. అనుదిన ఆహారము నాకు దయచేయము, అదే కదా ప్రార్థన చేయముంది. దేవుని యొక్క ప్రేమ ఏం చెప్తుంది అంటే, ప్రేమ ఉన్నప్పుడు అది ఏ టైంలో ఏం కావాలన్నా ఆ ప్రేమ తన మహిమైశ్వరులో నుంచి అన్నీ తీరుస్తారని. లాస్ట్ టైం చెప్పాను, మన దగ్గర కొట్టుడు బోర్ ఉందనుకో, హ్యాండ్ బోరు. ఏ రాత్రి కావాలన్నా 2 సార్లు ఇలా అనగానే నీకు పెద్ద స్టాక్ బయటకే, పెద్ద చెరువు ఏం కనపడక్కర్లే నీకు ఇక్కడ. అబ్బో చెరువు విస్తారంగా చూసుకుని అబ్బా బాగా మంచిగా ఉన్నాయి అనుకుంటున్నావేమో. నువ్వు ఇలా అనగానే మనకు వస్తాయి. నువ్వు దేవుడి ప్రేమను నమ్ముకో. నువ్వు ఏ పరిస్థితి అయినా ప్రేమ విడిచిపెట్టదండి. అసలు విడవడు ఎడబాయిదంట ఈ ప్రేమ. విడవదు, విడిచిపెట్టదు. ఆ ప్రేమను నమ్ముకోండి అని చెప్తున్నారు. ఈ కుమారుడు అంత అయిపోయినప్పుడు దేవుడి ప్రేమ గుర్తు వచ్చిందంట. గుర్తు రాగానే ఇక మనసులో అనుకున్నాడు, తండ్రి ఇక చేర్చుకోడేమో. పనివాడిగా అన్న నేనుండి ఆ పశువులు కడుక్కుంటూ, ఆ పశువులు మేత వేసుకుంటూ, ఆ గొర్రెలు కాసుకుంటూ ఏదో పని
వాడిగా అన్నా. ఎందుకంటే అతని దగ్గర నాకు కావాల్సినంత నేను తీసుకుని వెళ్ళి పాడు చేసేసాను, అతని ప్రేమను పోగొట్టుకున్నాను, ఒక పనివాడిగా ఉంటే చాలు అనుకున్నాడు. దేవుడు మనల్ని పనివాడిగా ఉంచే దేవుడు కాదండి. ఆయన కుమారులమో ఆయన కుమార్తెలమో ఆయన అంటాడు, మీరే కదా దీని అంతటికి వారసులు. ఈరోజు విశ్వంలో దేవుడిచ్చిన సమస్తానికి వారసులు మీరే. ఇదంతా నీదే అని చెప్తున్నాడు ఆయన. కానీ అర్థం కాక ఇంత మనం సంపాదించుకోవాలంటే దేవుడి ప్రేమలో నుంచే మనం సంపాదించుకోగలం. అది లేకుండా ఏది కూడా మనం సంపాదించుకోలేం. ఉన్నా అది ఆవిరే వెళ్ళిపోతుంది. ఏమి నిలబడం మన దగ్గర, అన్నీ అలా ఎగిరిపోతాయి, మొత్తం ఖాళీ అయిపోతాయి, ఏముండదు చేతుల్లో. కానీ కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎందుకని ఇంత పని చేశావు దూషించలేదంట. అతను అనుకున్నాడు, తండ్రికి తెలిసిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు దేన్ని ఆశ్రయించావో తెలియదు, ఒకవేళ దేవుని ప్రేమని కానీ నువ్వు నమ్ముకోకుండా మరి దేన్నైనా నమ్ముకున్నావేమో, అది నిన్ను విడిచిపెడుతుంది, అది ఒంటరి వాడిని చేస్తుంది. ఆస్తులు ఉండొచ్చు, సమాధానం ఉండదు, చక్కని నిద్ర ఉండదు, చక్కని ఆరోగ్యం ఉండదు, ప్రేమ ఉండదు, కుటుంబాల మధ్య ఐక్యతలు సమాధానాలు ఏమీ ఉండవు. కానీ దేవుడి యొక్క ప్రేమలో అయితే అన్నీ కూడా ఆ ప్రేమ మనల్ని సమకూర్చి ఆనందకరంగా మన నోటి నిండా నవ్వు ఉంచేది దేవుని ప్రేమ మాత్రమే. దేవుడి ప్రేమ ఎప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంచుతుంది. కుమారుడు రాగానే దూరంగా ఉండగానే తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈరోజు తండ్రి పిలుస్తున్నాడు. ఒకవేళ నా ప్రేమ నీకు తెలియలేదేమో, నా ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, ఎడల్పు ఎంతో నువ్వు తెలుసుకొని ఆ ప్రేమను నమ్ముకో. ఆ ప్రేమ, ఆ శాశ్వత కాలమైన ప్రేమ నేను చక్కని గమ్యానికి తీసుకొని వస్తాను. ఒక్క విషయం చెప్తాను. బైబిల్ గ్రంథంలో యోనా గురించి తెలుసు. యోనా దేవుడి ప్రేమ ఎరిగినవాడా ఎరగనివాడా? పారిపోతున్నాడు. యోనా పారిపోతున్నాడు దేవుడి దగ్గర నుంచి. దేవుడు ఒక మాట చెప్తే, దేవుడు ఒకటి చేయమని చెప్తే అది చెయ్యకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు యోనా. భక్తుడే, దేవునితో కలిసి నడిచిన వాడే. ఈ యోనా పారిపోతూ ఉన్నాడు కదా. ఈ యోనా దేవుడి యొక్క ప్రేమ తెలిసినవాడా, దేవుడి ప్రేమ తెలియనివాడా? తెలిస్తే ఎందుకు పారిపోతాడు? దేవుడు చెప్తున్నాడు కదా, యోనా నినేవే పట్టణమునకు ఒక గతి, అది నశించబోతుంది ఆ పట్టణం, వెళ్ళి నువ్వు ప్రకటన చెయ్యంటే ఈయన మరొక ఓడెక్కి దేవుని తెలియకుండా పారిపోతూ ఉన్నాడు. దేవుడి ప్రేమ మాట వినే విధంగా చేస్తుంది కదా. ఇప్పుడు యోనాలో దేవుడి ప్రేమ ఉందా లేదా? మాట్లాడాలి. ఎందుకు కొందరు అటు ఇటు చూస్తారు, ఎందుకు కొందరు బాగానే చెప్తున్నారు. యోనా దేవుని ప్రేమను ఎరిగాడా ఎరగలేదా? ఎరగలేదు. యోనా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యోనా దేవుడి మాట వినకుండా ఎందుకు పారిపోతున్నాడో తెలుసా? దేవుడి ప్రేమ బాగా తెలిసి పారిపోతున్నాడు. దేవుడి ప్రేమను బాగా ఎరిగిన వాడిగా ఉండి యోనా పారిపోతున్నాడు. ఎరగినవాడు కాదు యోనా. దేవుని యొక్క ప్రేమ బాగా తెలుసు. ఎందుకు పారిపోతున్నాడు తెలుసా? యోనా ఉద్దేశం ఏమిటి అంటే, ఇదిగో ఏ పట్టణము గురించి స్వార్థ ప్రకటించమన్నాడు దేవుడు? ఆ నినేవే పట్టణము లేదా ఆ దేశం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలని హింసించిన దేశం అది. దేవుని పిల్లలని చెరలోకి తీసుకుని వెళ్ళేవారు, దేవుని పిల్లలని బాగా ఇబ్బంది పెట్టారు. యోనా ఉద్దేశం ఏంటో తెలుసా? నేను కానీ వెళ్ళి వారికి ప్రకటిస్తే, వారు కానీ ప్రభువాని కన్నీరు కారిస్తే ఈ నీళ్ళు ఆయన ప్రేమిస్తాడు. మాకెంత హాని చేశాడు కదా, మాకెంత శిక్ష ఇచ్చారు కదా, వీళ్ళు మా మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని అనరాని మాటలు, చేయకూడని పనులు మా పట్ల చేశారు. యోనాకి వారంటే కోపం. యోనా వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలైన మమ్మల్ని అందరినీ కూడా వారు ఆ విధంగా, అన్ని జనాంగం వారు మమ్మల్ని, దేవుడి పిల్లలైన మమ్మల్ని ఆ విధంగా చేశారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, వాళ్ళకెళ్ళి ప్రకటన చేయి, వాళ్ళకి దుర్దినం వచ్చింది,
వారి దేశం పాడైపోతుంది, ఒక శిక్ష తీసుకొస్తున్నాను, వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు. యోనాకేం తెలుసా, నేను వెళ్ళి కానీ ప్రకటిస్తే వారు కన్నీరు కార్చారా, ఈయన వచ్చేస్తాడు. ఈయన ప్రేమ అంతది, ఈయన ప్రేమ అంత జాలి కలిగినది, ఈయనంత కనికరం కలిగిన వాడు. ప్రభువా అని కన్నీరు కారిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని క్షమిస్తాడు. కనుక నేను ప్రకటించను అని పారిపోతూ ఉన్నాడు యోనాకు తెలుసు దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. కన్నీరు కారిస్తే దేవుడు కనికరిస్తాడు. అదే మాట చూడండి, యోనా దాని గురించి ఏమని చెప్తాడు అక్కడ 4వ అధ్యాయమా, నినెవే వారు ఎంత వచ్చను 3:10 యోనా పుస్తకం. నినెవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయాలి అనుకున్నది కీడు చేయక మానెను. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై. చూడండి, ఇప్పుడు యోనా చివరికి పారిపోయాడు కదా, దేవుడు మాట వినకూడదని కాదు, ఇదిగో ఆ పట్టణాన్ని దేవుడు ప్రేమిస్తాడు, వాళ్ళు కన్నీరు గారుస్తాడు. ఈ ప్రేమ ఆగది, ఈయనకి వెళ్ళిపోయి వారందరే కాపాడేస్తాడు. వారు అన్య జనాంగము కన్నీరు కార్చిన దేవుడి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలకే కాదు, అన్య కుటుంబాలైనా సరే ఆయన వైపు చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కనికరించే దేవుడు. యోనాకు తెలుసు, అంత కనికరం కలిగిన దేవుడు ఆ ప్రజలు ఎంత చేసినా వారిని క్షమించేస్తాడు. ఈయన క్షమించకూడదు, నేనైతే ప్రకటించను అని పారిపోతుంటే పట్టుకున్నాడు దేవుడు, సముద్రంలో పడవేశాడు, చేప మింగివేసింది, తీసుకుని వెళ్ళి ఏ పట్టణానికైతే స్వార్థ ప్రకటించాలో అక్కడ తీసుకెళ్ళి పడేసేవాడు దేవుడు. ఎల్లో ప్రకటించమంటే అది చాలా పెద్ద పట్టణం, అక్కడికి వెళ్ళి ఎలా ప్రకటించాడా లేదా? ఇష్టంగా ప్రకటించలా, సంపూర్ణంగా ప్రకటించలా. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఎన్ని దినాలు ప్రకటించాడంట? నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల 3 దినాలు గాని మన ప్రయాణం చేస్తే చెప్పవలసిన వర్తమానము చెప్పగలం. ఆ పట్టణంలో 3 రోజులు తిరిగితేనే చెప్పాలి అనుకున్నది అందరికి అందించగలం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించాడు. అంతే, చాలు. ప్రకటించమన్నాడు కదా, ప్రకటించేశా. అయినా సరే వాళ్ళు వెంటనే కన్నీరు కార్చారు. ఒకరొకరు చెప్పుకొని ఉగ్రత వస్తుందంట, దేవుడి శిక్ష వస్తుందంట అని అందరూ కూడా గోని పట్ల కట్టుకున్నారంట. పశువులు, మేకలు, గొర్రెలు ఆ యొక్క పట్టణంలో అందరూ కూడా కన్నీరు కార్చడం ప్రారంభించారంట. దేవుడు వెళ్ళి కనికరించాడంట. కనికరించి వాళ్ళందరినీ బాగు చేస్తే యోనా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై చింతపడుతున్నాడు. చూసారా? అక్కడ ఆయన కన్నీరు గారిస్తే దేవుడు బాగు చేసి అందరినీ అమ్మ బాగానే ఉండండి, కీడు తప్పించేస్తాను అని అంటే, ఇప్పుడు యోనాకంట చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా, అదిగో ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపగించుకుంటున్నాడు. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని, ఎలా జరుగునని నేను అనుకుంటుని కదా. నాకు ముందే తెలుసు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళమన్నావో ఆ రోజే నాకు తెలుసు ఎలాంటిది ఒకటి నువ్వు చేస్తావని నేను పారిపోయా. ఈ విధంగా వాళ్ళు నువ్వు రక్షిస్తావని నాకు తెలుసు. నీ ప్రేమ ఎంతో నాకు తెలుసు. అంత ప్రేమ అండి దేవుడిది, అంత ప్రేమ దేవుడిది. అదిగో ఏం చెప్తున్నాడు, చదవండి మరి. నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని, ఎలా జరుగునని నేను అనుకుంటుని కదా, నేను ముందే అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగలిగిన దేవుడవై ఉండి పశ్చాత్తాపడి ఎవరైనా పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని, కీడు చేయను, నేను ఇక మారాను మనసు, ఈ రోజు నుంచి పాపం చేయను, ఈ రోజు నుంచి తప్పు చేయను అని ఎవరైనా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుంది. వారు ఒకవేళ కన్నీరు కార్చి మా పాపాలు క్షమించమని అడిగితే నీ వాళ్ళ పాపాలన్నీ క్షమించి వేసి వారి దోష శిక్ష వారి మీదకి రాకుండా
నువ్వు కాపాడుతావు అని తెలిసి నేను పారిపోయాను. దేవుడితో చెప్తున్నాడు చివరికి, అయ్యా అందుకు నేను పారిపోయాను. దేవుడికి తెలుసు ఈయన ఎందుకు పారిపోయాడో తెలుసు. నిజంగానే పారిపోయిన వాడైతే వదిలేసి ఇంకొకరిని పిలుచుకొచ్చేవాడు ఆయన. ఈయన దేవుని అంటే ప్రేమ తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. అందుకే మళ్ళీ యోనానే తీసుకొచ్చి ప్రకటించి ఇదిగో దేవుని యొక్క ప్రేమని మరొక్కసారి కనపరుస్తూ ఉన్నాడు. అంత ప్రేమ దేవుని ప్రేమ, అంత ప్రేమ దేవుని ప్రేమ. అందుకే ఇక్కడ మనం చదివిన భాగంలో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఎరిగిన వారమై దాన్ని నమ్ముకోండి. అది నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే కనికరిస్తుంది. అది వ్యాధిలో బాధలో ఉండి ప్రభువా అంటే నిన్ను వచ్చి దర్శిస్తుంది. నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా సరే నువ్వు చేతులెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి జాలి చూపి నిన్ను విమోచిస్తాడు. మనందరం కూడా దేవుని ప్రేమిస్తున్నామని కాదు, కానీ దేవుడు మనందరినీ కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? మంచి వాళ్ళమని కాదండి. ఒక దినం సౌలు క్రైస్తవులందరినీ హింసిస్తూ, క్రైస్తవులందరినీ పాడు చేస్తూ, క్రైస్తవుల మీద ద్వేషం పెట్టుకొని అందరినీ హత్య చేసే మంచి స్థితిలో ఉన్న ఈ సౌలు ఒక దినాన ఎక్కడో తెలిసింది కూడికి జరుగుతుంది, క్రైస్తవులు విస్తరిస్తున్నారని తెలిసి గుర్రం వేసుకొని పరిగెత్తుతున్నాడు క్రైస్తవులందరినీ హతమార్చాలి అని. అలాంటి వాడిని దర్శిస్తున్నాడు దేవుడు. మంచివాడని కాదు, దేవుని యొక్క ప్రేమ ఏం చేసిందో తెలుసా? వెళ్ళిపోతున్న సౌలుని అడ్డగించి ఆపినప్పుడు సౌలు అడుగుతున్నాడు, ఎవడవు నీవు అని అడుగుతున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నీవు హింసించుచున్న యేసుని చెప్తున్నాడు. నువ్వు హింసిస్తున్నావు కదా, నా పిల్లని అవమానపరుస్తున్నావు కదా, నా పిల్లని హేళన చేస్తున్నావు కదా, మా పిల్లల మీద దుర్భాషలు ఆడుతున్నావు కదా, ఆ యేసు నేను. ఆ టైంలో వెళ్ళి కనికరించి చూపాడు. మన మంచి వాళ్ళమని మన దీన్ని ప్రేమించలేదు ఆయన. చూసారా ఎలాంటి వాడో తెలుసా ఈ సౌలు? నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దోషకుణ్ణి, అలాంటి స్థితిలో ఉన్న నన్నే ఆయన ప్రేమ చూపి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. మనం కూడా అంతే. పూర్వము ఏ స్థితి అండి? ఎందుకు ప్రేమించాడు మనల్ని? మనం ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. దానిలో దేవుని యొక్క ప్రేమ ఉంది. అందుకే సౌల్ని దేవుడు ప్రేమించి నమ్మి బాధ్యతలు అప్పగించాడంట. మరలా నమ్మి బాధ్యతలు అప్పగించాడు. గమనించండి, ఆ ప్రేమ సౌలుని పౌలుగా మార్చి ఇదిగో ఇవి మనకు రాస్తున్నాడు దేవుడి ప్రేమ గురించి. ఆ సౌలు పౌలుగా మారి ఇదిగో ఈరోజు మనం చదువుతున్న ఈ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఆయన కూడా రాస్తూ ఉన్నాడు. ప్రేమ గొప్పది అని. హింసకుడిని, హానికరుని, దోషకుడైనా నన్నే ప్రేమించాడు ఆయన, నిన్ను కూడా ప్రేమిస్తాడు ఆయన. ఈరోజు ముమ్మారు పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. యేసు ప్రభు ఆల్రెడీ చెప్పాడు, నువ్వు నన్ను ఎరగను అని చెప్తావని చెప్పినా కూడా, లేదు ప్రభు వీళ్ళందరూ చెప్పినా సరే నేను మాత్రము నిన్ను ఎరగనని చెప్పను. కానీ దేవుని ప్రేమ తెలియలేదు పేతురికి. దేవుడి ప్రేమ ఏమో తెలియలేదు కనుక యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు, పేతురు నువ్వు కూడా యేసుతో ఉన్నవాడువా కదా అంటే, అయ్యా యేసు ఎవరో నాకు తెలియదు. అదే పేతురు ఒక దినాన దేవుడి ప్రేమని తెలుసుకున్నప్పుడు, దేవుడి ప్రేమ ఎంత గొప్పదాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమ నమ్ముకొని సమస్తాన్ని పెంటగా ఎంచి ఈ సౌలైనా, ఈ పేతురైనా, ఈ అపోస్తులు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ ఎరిగిన తర్వాత హతసాక్షులుగా నిలబడ్డారు. మాకేమక్కర్లేదు, దేవుడి ప్రేమ మాకుంది అని. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మీరు గమనించండి, ప్రేమ క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఈరోజు మనందరినీ దేవుని ప్రేమలో నుంచి అన్నీ బయటికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఎవరు నిలబడలేకపోతున్నాం. కానీ భక్తుడు అంటాడు, ఏది క్రీస్తు ప్రేమలో నుంచి అయితే నన్ను వేరు చేయలేదు. అంత ప్రేమ. నువ్వు ఎన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వదిలిపెట్టి వీళ్ళు బయటికి రారంట. దెబ్బలు పడ్డారంట, అవమానాలు వచ్చినా రారంట, అనారోగ్యం వచ్చినా రారంట, చివరికి చిరచ్ఛేదనం చేస్తారన్నా కూడా రాం. సింహాలు బోన్లో వేస్తా అయినా రాం.
అగ్నిగుండంలో పడివేస్తాం, అయినా దేవుడి ప్రేమలో నుంచి మేము కదలం. ఈ ప్రేమ మమ్మల్ని కాపాడుతుంది, ఈ ప్రేమ మాకు ఆదరణ ఇస్తుంది, ఈ ప్రేమ మమ్మల్ని రక్షిస్తుంది, ఈ ప్రేమ మమ్మల్ని బలపరుస్తుంది అని ఆ ప్రేమను హత్తుకున్నారు. వారి ప్రేమను నమ్ముకున్నారు కనుక వారి జీవితాలు ఫలభరితంగా ఉన్నాయి. మన ప్రేమను నమ్ముకోకుండా ఇదిగో నమ్ముకుంటుంది ఏంటో తెలుస్తా, తండ్రి యొక్క ఆస్తిని నమ్ముకున్నాం, తండ్రి యొక్క స్వస్థతలు నమ్ముకున్నాం, తండ్రి యొక్క దీవెనలు నమ్ముకున్నాం, తండ్రి యొక్క ఆశీర్వాదాలు నమ్ముకున్నాం. ఇవి మనకు కావాలి. పరలోక రాజ్యం రాకపోయినా పర్వాలేదు, పరలోక రాజ్యం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇక్కడున్న వాళ్ళు మనకు కావాల్సిందంతా వస్తే చాలు. అందుకే సముద్ర తీరాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళారు జనసమూహం. యేసు ప్రభుకి అర్థమైంది, అబ్బా ఇంత జనం వస్తున్నారని. మనం భ్రమపడతాం, అబ్బో ఇంతమంది వచ్చారా. ఆయనకి తెలుసు, అయ్యా మీరు వస్తుంది నా కార్యాలు, నా ప్రేమను చూసి, నా ప్రేమ కార్యాల గురించి మీరు రావటం లేదు, దీని కొరకు వస్తున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడి ప్రేమ ఏంటో మనం తెలుసుకుందాం. ఆ ప్రేమ తెలుసుకొని ఆ ప్రేమను మనం నమ్ముకుందాం. ఆ ప్రేమ సకల పరిస్థితుల్లో సమస్త ఐశ్వర్యంతో నింపేది దేవుడి ప్రేమ. మన ప్రతి అక్కర అవసరతలు దేవుని యొక్క ప్రేమలో నుండి తన మహిమైశ్వర్యంలో సమస్త అవసరతలు అక్కరలు తీర్చబడునుగాక. ఆమేన్.